ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఏం జరిగిందంటే, యేసు ప్రభు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ఒక మూగ, చెవిటి, దెయ్యము పట్టిన వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. అంతకుముందే తన శిష్యుల దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళారు. అయితే వాళ్ళ శిష్యుల దగ్గర ఆ దెయ్యం పట్టిన వ్యక్తికి నెమ్మది కలగలేదు, శాంతి కలగలేదు. బహుకాలము నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఆ దురాత్మ అతన్ని విడిచి వెళ్ళిపోలేదు. అయితే అప్పటికే ఆ బాలుడు చిన్ననాటి నుంచి చాలా తన కుటుంబానికి నెమ్మది లేకుండా దురాత్మ పట్టినప్పుడు జరుగుతూ ఉంది. దురాత్మ పట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, అగ్నిలోకి తీసుకెళ్ళిపోతుంది, నీళ్లలో పడేస్తుంది. అట్లాగే నేల మీద ఉన్నట్టుగా ఉండి టపాలను పడిపోవడం జరుగుతుంది. పడిపోవటమే కాదు, మూర్చొచ్చినట్లుగా నుగుర కక్కుకొని చనిపోతాడేమో అనేటువంటి ఆందోళన తన కుటుంబీకులలో పుట్టించేటట్లుగా తన ప్రవర్తన ఉండేది. అటువంటి ప్రవర్తన తల్లిదండ్రులుగా ఆ ప్రవర్తన నుంచి కాపాడడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏం చేసినా వాటి నుంచి అతనికి విముక్తి అయితే దొరకలేదు. చివరికి ఆ నోట యేసు ప్రభు దగ్గర శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, కుంటి వారిని నడిపిస్తున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్న ఆ కుటుంబీకులు యేసు ప్రభు అందుబాటులో లేనప్పుడు తన శిష్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఎవరైనా ఒకటే కదా, యేసు ప్రభుతో ఉన్నారు కదా, యేసు ప్రభుతో ఉన్నారు కదా. యేసు ప్రభుతో ఉన్నటువంటి ఈ శిష్యులు కూడా స్వస్థత కలిగింపచేస్తారనే విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్తే జరిగిన పరిణామం ఏంటంటే, ఆ శిష్యులు ఆ దెయ్యంను వెళ్ళగొట్టలేకపోయారు. ఆ బిడ్డకు నెమ్మది కలిగించలేకపోతే చివరకు యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనను బహుజన సమూహము చుట్టుముట్టినప్పుడు వాళ్ళ మధ్యలో ఈ బాలుడైనటువంటి ఈ మూగ, చెవిటి, దెయ్యము పట్టినటువంటి వ్యక్తిని కూడా తీసుకొని వచ్చారు. అయితే అంతకుముందే యేసు ప్రభు వీడిని చూచి అన్నాడు, వీడికి ఎంతకాలం నుంచి ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నాడు అని అంటే, ఆ తండ్రి అంటాడు, వీడు బాల్యము నుండే అనుభవిస్తున్నాడు. ఇది వచ్చినప్పుడల్లా చనిపోతాడేమో అన్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంది. చనిపోవట్లేదు సరే, మాకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ఈ పరిస్థితిని బట్టి నీ దగ్గరికి రాకముందు శిష్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళాను. శిష్యుల వల్ల కాలేదు యేసయ్యా, శిష్యులు స్వస్థపరచలేదు అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఒకే ఒక్క మాట ఆ బాలుడి యొక్క తండ్రిని అన్నాడు. ఏమని అంటే, నేను నీ కొడుకును స్వస్థపరుస్తానని, ఆ దెయ్యము పట్టినటువంటి ఆ పిశాచి పనుల నుండి విడిపిస్తానని నీవు నాయందు నమ్మిక ఉంచుతున్నావా అని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు తను అంటున్నాడు, నీకు అనుకూలమైతే, ఎందుకంటే ఇంతకు ముందే వెళ్ళాను, నీ శిష్యులు ఏమీ చేయలేకపోయారు. ఒకవేళ నీకు కుదిరితే, నీకు అవకాశం ఉంటే
ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో ఆలోచన చేయాలి. ఎవరితో ఏం కొంతమంది అలాగే ఉంటారండి. ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చెప్తారో అర్థం కాదు. వాడి గురించి వీడికి, వీడి గురించి వాడికి లేనిపోని మాటలు చెప్పుకుంటూ శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. శిష్యులు స్వస్థపడి అక్కడితో విడిచిపెట్టేసేయాలి. నువ్వెవరితో మాట్లాడుతున్నావు? దేవునితో మాట్లాడుతున్నావు. సాక్షాత్తు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఎదుట నీ సమస్య పెట్టావు. సమస్య పెట్టినప్పుడు అడుగుతున్నాడు, నీకు అనుకూలమైతే, నీకు కుదిరితే. కుదరడం ఏంటండి? ప్రభువు సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు, సమస్తమును చక్కపరచగలిగిన దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో నెమ్మది కలిగింపచేసి ఎన్నో అద్భుతాలు చేసి ఆశ్చర్యాలు చేసి ఈనాడు సజీవంగా ఉంచిన యేసయ్య నామాన్ని మనం గణపరచకుండా, ఆయన నామాన్ని గొప్ప చేయకుండా, ఆయన నామాన్ని ప్రపంచమంతా విస్తృతంగా ప్రచారం చేయకుండా మనకున్న అవకాశాలు చాలా ఉన్నాయి. సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, అనేక సోషల్ మీడియాస్ ఉన్నాయి. యేసు ప్రభు గొప్పతనాన్ని వివరించడం మానేసి నేను వాడి దగ్గరికి వెళ్ళాను, నేను వీడి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ వల్ల కాలేదు, నీకు కుదిరితే. అందుకే ప్రభు సరైన సమాధానం చెప్పాడు. చెప్పుతో కుట్టినట్టు చెప్పాడు. ముఖం మీద లాగి గీయమనేట్టుగా కొట్టాడు. అట్లా అంటున్నాడు, నేను స్వస్థపరుస్తానని నువ్వు నమ్ముచున్నావా? అప్పుడు ఆయన అంటాడు, చూడండి ఈ మాట చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం చదువుతున్నాను చూడండి. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అప్పుడు ఆయన అంటాడు, ప్రభువా అపనమ్మకము కలుగకుండా, ఏం కలుగకుండా? అపనమ్మకము కలుగకుండా నా హృదయమందు విశ్వాసమును బలపరచాలి. నీ హృదయమందు విశ్వసిస్తేనే, నీ హృదయమందు దేవునిని బలముగా నమ్మితేనే నీవు సూచిక క్రియలు, అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. నీ హృదయమందు ఎటువంటి సంకోచం ఉన్నా ఏదో చేస్తానులే, చూస్తాము అనుకుంటే మాత్రం మాటికి నీ జీవితంలో ఎటువంటి కార్యము జరగదు, ఎటువంటి కార్యము జరగదు. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఈ తండ్రి అంటున్నాడు, అయ్యా నా హృదయంలో అపనమ్మకము కలగకుండా నన్ను బలపరచు అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవన్నట్లుగానే నీ హృదయమందు నీవు విశ్వసించిన ప్రకారమే నీ బిడ్డ స్వస్థత కలగబోతుంది. స్వస్థపడునుగాకని ప్రభువు నోటి మాట సెలవివ్వగానే మోగదయమా, చెవిటిదయమా, ఆ బాలుడిని విడిచిపెట్టి వెళ్ళిపోమని ప్రభువు గద్దించాడు. గద్దించగానే అతనిని వెలవెలలాడించి నేలన పడేసి వెళ్ళిపోయింది కదా. అక్కడితో అయిపోతే బాగానే ఉందనండి. అప్పటికి జనసమూహం వచ్చి ఇంకేముంది, నీ కొడుకు అయిపోయాడు, నీ కొడుకు అయిపోయాడు, చచ్చిపోయాడు. అదేదో ధ్యేయం పట్టినప్పుడు కొట్టుకున్నాడు కదాడు, చచ్చిపోయాడు, ఇంకా పని అయిపోయింది అని అంటుంటే తన తండ్రి అట్లాగే మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు కదా, నమ్మితే ఈ సూచక్రియ నువ్వు చూస్తావు. ప్రజలందరినీ చెప్పుతో కొట్టినట్లుగా అక్కడ ప్రభు వాళ్ళందరి మాటలు అయిపోయిన తర్వాత పడిపోయిన ఆ చిన్న బిడ్డను చేయి పట్టుకుని పైకి లేపగానే దిక్కున లేచి సర్వోన్నతమైన దేవుడను ఆయన గౌరవించటం, మహిమపరచటం గ్రంథంలో చూస్తుంది. ఆ కార్యాన్ని చూసి అందరూ విస్మయం ఉందరు, అందరూ
దాన్ని అంతు చిక్కకుండా ఆశ్చర్యపోయారు. ప్రజలందరూ ఆశ్చర్యపోతే సరేనండి, అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోతే సరే, అక్కడున్న దేవునితో తిరిగిన వాళ్ళే, దేవుని పరిచర్యలో బాలిభాగస్తులుగా ఉన్నవారే, దేవునితో మాట్లాడేవారే, దేవునితో నిద్రించేవారే, దేవునితో నడిచేవారే, దేవునితో అనుదినము అనుక్షణము అడుగులు వేసేవారే, వాళ్ళకే డౌట్ వచ్చింది. అక్కడ ఏంటి నీవన్నట్టు మేము చేస్తాం కదా, మా వాళ్ళు ఎందుకు కాలేదు అంటే ప్రభు అన్నాడు, రే బుద్ధి లేని వ్యక్తులారా, బుద్ధి లేని వాళ్ళారా, నీ మీద కొట్టుకుని వాడు పేతురు చేస్తాడని, యోహాను చేస్తాడని, మత్తయి చేస్తాడని, ఆ యోధ చేస్తాడని, ఆ లోక చేస్తాడని వేరే వాళ్ళు మార్కులు అందరూ చూసుకుంటున్నారు కదా. మీరు ఒకరు వంతు వేసుకున్నారు. నా మీద ఎప్పుడు అనుకున్నారా? నా మీద నన్ను ఎప్పుడు విశ్వసించారా? నా మీద ఎప్పుడు మీరు పూర్తిగా ఆనుకొని ప్రభు కార్యాలు చేస్తాడని మీరు విశ్వసించారు. నిజంగా మీరు విశ్వసిస్తే, నిజంగా మీరు నా యందు నమ్మిక ఉంచితే ఈ సూచిక క్రియ చూడడమే కాదు, నువ్వు చేస్తావు. హల్లెలూయా. అలా యేసు ప్రభు వైపు మనం చూడాలి, కానీ యేసు ప్రభు చెప్పిన మాటనే మనం వినాలి, కానీ వాడేదో చెప్పాడు, వీడేదో చెప్పాడు, ఇవి నథింగ్, ఇవి పక్కన పెట్టేసి యేసు ప్రభు అంటున్నాడు, పిచ్చోళ్ళారా, అది కేవలము అద్భుతము, ఆశ్చర్యము. వీడికి పట్టిన గతించిపోవాలి అంటే కనుక నువ్వు ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన వలన తప్ప ఇటువంటి కార్యము ఎవ్వడు చూడలేడు, ఇటువంటి ఆశ్చర్యము ఎవ్వడు కూడా అనుభవించలేడు అని యేసు ప్రభు శిష్యులతో చెప్పి తన అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. అటువంటి అద్భుతము, అటువంటి ఆశ్చర్యము నా జీవితంలో జరగాలి అంటే కనుక తప్పకుండా యేసు చెప్పిన మాట మీద ఆనుకొని ప్రార్థనాపూర్వకమైన జీవితాన్ని గడపటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయును గాక.